ఎకనామిక్ పాలసీస్ వల్ల. ఐడియా ఉందా? రాయత్వారీ సెటిల్మెంట్ విన్నారు ఎప్పుడన్నా? అగైన్ నేను పోయి లోపలికి అయితే చెప్పలేనా, బట్ స్టిల్, who among the following was or were associated with the introduction of Rayatwari settlement in India during the British rule? చెప్తారా? కాన్వాలిస్ ఉండడం అన్న ఛాన్స్ లేదు. వాడు జమీందారీ సిస్టమ్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాం. దీస్ టూ పీపుల్ బోత్ ఇద్దరు, అలెగ్జాండర్ రీడ్ అండ్ మన్రో. ఇఫ్ యూ విష్ యూ కెన్ రైట్ డౌన్ ఫాస్ట్లీ. రాయత్వారీ సిస్టమ్. దీన్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 1792లోనే అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో, బోత్ ఆఫ్ దీస్ పీపుల్, మామూలుగా ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్ట్ చేసే ముందు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఐడియా ఉందా? చిన్నగా ఇంప్లిమెంట్ చేస్తాం, వీల్ అండర్స్టాండ్ ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, మన పని చేస్తుందా లేదా, ఆ టైప్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో పెట్టినారు వీళ్ళిద్దరు. ఎక్కడ అని అంటే బారామహల్ రీజియన్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పెట్టినారు. అండ్ దే ఫెల్ట్ దట్ ఇది బాగానే పనిచేస్తుందిలే అనుకుని అర్థం చేసుకొని, ఈ థామస్ మున్రో ఉన్నాడా, హీ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నరే అయిపోయింది ఎప్పుడు? 1820లో. సో వెన్ హీ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఇన్ 1820, థామస్ మున్రో గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ అయ్యాడు నాయన. దెన్ హీ ఇంట్రొడ్యూస్డ్ మొత్తం మద్రాస్ ఇది పెట్టేస్తున్నాడు. థామస్ మున్రో వెన్ హీ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ మద్రాస్, హీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ అక్రాస్ మద్రాస్ మొత్తంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాడు. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు, నౌ దే హావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. అదర్ రీజియన్స్ వేర్ ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్, ఇన్ బాంబేలో కూడా మొత్తం ఇదే పెట్టారు. బాంబే, మద్రాస్ ఏం చిన్న ప్రెసిడెన్సీస్ కావు కదా, దే ఆర్ వెరీ హ్యూజ్ ప్రావిన్సెస్. ఓకే, ఇన్ ఎంటైర్ బాంబే ఆల్సో ద సేమ్ సిస్టమ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై అ పర్టికులర్ పర్సన్ నేమ్ ఎల్ఫిన్స్టన్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ ఇన్ బాంబే. ఇంకా వేరే రీజియన్స్లో కూడా అక్కడిక్కడ పెట్టారు, దీన్ని చూసి రాసుకోండి. బేరార్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. కూర్గ్ తెలుసా, కర్ణాటక. ఈస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, ఇవన్నీ ఏరియాస్లో రాయత్వారీ సిస్టమ్ పెట్టారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ యూ వాంట్ టు గివ్ అన్ ఆన్సర్, యూ క్యాన్ గివ్. ట్రై చేస్తా అంటే చేయండి. రాయత్వారీ సిస్టమ్ డైరెక్ట్ కలెక్షన్ సిస్టమా, ఇండైరెక్టా? అంటే డైరెక్ట్ ఐ మీన్ పీజెంట్కి గవర్నమెంట్కి డైరెక్ట్ రిలేషన్. ఇండైరెక్ట్ అని అంటే మిడిల్ మ్యాన్ ఉంటారు మధ్యలో. రాయత్వారీ డైరెక్టా, మిడిలా? ఆ పేర్లోనే ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను కావాలని. రయత్ అంటే ఎవడన్నా, పీసెంట్ డైరెక్ట్గా. రాయత్వారీ సిస్టమ్ అని అంటున్నానంటే అర్థం ఏంటండి? సో ఇట్స్ డైరెక్ట్, దట్ ఈస్ ద పీసెంట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు పే టు ద గవర్నమెంట్. అండ్ ఇన్ yesterday's class there was a word, if you all remember, I'm writing it again here, మిరాసిదార్ అనేమో వచ్చింది, గుర్తుందా? రాసుకున్నాను ఒక లైన్ మళ్ళా, మిరాసా అనుకుంటుంది మరి, మిరాసదార్. ప్లీజ్ రైట్ డౌన్. హీ ఈస్ ద డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్. అంటే ఫైనల్గా ఎవడు కట్టాలి అనేది ఆ పర్సన్ని మిరాసిదార్ అనేవాళ్ళు. డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్. సో ఇట్ వాస్ అ డైరెక్ట్ రెవెన్యూ సిస్టమ్, దేర్ వాజ్ నో మిడిల్ మ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఐడియా ఉందో? 3 సిస్టమ్స్ ఉన్నాయి కదా, జమీందారీ, మెహల్వారీ, రాయత్వారీ. మూడుట్లో ఇండియా మొత్తంలో మ్యాక్సిమం ఏరియా మీద ఏది పెట్టున్నారంటే రాయత్వారీ. దాదాపు 50% ఆఫ్ బ్రిటిష్ రూల్ ఏరియాలో రాయత్వారీ ఉందన్న. వీరేవి రెండు కూడా 31-19% ఏమో ఉంటుంది. అది ఇదే మ్యాక్సిమం ఉన్న ఏరియా. సో మరి క్యాన్ ఐ టేక్ దిస్ పర్సన్ లార్డ్ కార్న్వాలిస్ యాజ్ ద పర్సన్ హూ ఇస్ రిలేటెడ్ టు జమీందారీ సిస్టమ్? ఎస్ ప్లీజ్. జమీందారీ అంటే అది ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అన్నా, జమీందారీ సిస్టమ్ అన్నా రెండు ఒకటే. బెంగాల్లో పెట్టించింది ఈయన, రాయత్వారీ మాత్రం ఈ ఇద్దరు అనేసి తీసుకోవచ్చు. అది ఐడియా ఉందా మీకు? మెహల్వారీ ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారో? హోల్ట్ మెకెన్జీ అని ఒకడు ఉంటాడు అన్న, వాడు మెహల్వారీ తీసుకొస్తాడు వాడు. ఓకే, నెక్స్ట్. రిఫరెన్స్ టు రెవెన్యూ కలెక్షన్ బై దిస్. సార్ ఆలోచించండి, ట్రై చేయండి. Under the Rayatwari settlement of revenue collection,
peasants were exempted from revenue payment in case of bad harvests or natural calamities. కామన్ సెన్స్ పెట్టి చెప్పండి, బ్రిటిష్ వాడు అంత మంచోడా? చెయ్యాడు కదండి. వాడు చేస్తాడు రైట్. వాడే మనం చచ్చిపోయినా వాడు మన రక్తం గుంజుకొని వెళ్తాడు, కానీ వాడు నీకు కెలామిటీస్ వచ్చినాయా నేను తగ్గిస్తా అస్సలు చేయడు. అది ఏ సిస్టమ్ అయినా. కెన్ ఐ సే దిస్ పాయింట్ విల్ అప్లై టు ఎనీ ఆఫ్ ద త్రీ సిస్టమ్స్, వెదర్ ఇట్ ఈస్ జమీందారీ, రైత్వారీ ఆర్ మహల్వారీ, ది స్టేట్మెంట్స్ హోల్డ్స్ ట్రూ. ఓకే, ఎస్. అంటే వాడు ఇట్ డజంట్ హోల్డ్ ట్రూ అంటే వాడు ఎగ్జామ్షన్ అయితే మనకి ఇవ్వడు. నెక్స్ట్ ఇది, under permanent settlement in Bengal, if the zamindar failed to pay his revenues to the state on or before the fixed date, he would be removed from his zamindari. Naturally, anyone can tell me దాని క్లాస్ ఒకటి అంటారు, దాన్ని సన్సెట్ క్లాస్ అని అంటారు. ఐడియా ఉందా? అంటే నువ్వు చెప్పిన డేట్, డెసిగ్నేటెడ్ డేట్కి సన్సెట్ కల్లా ఇవ్వకపోతే నీది గుంజేసుకుంటాం మేము. సో దిస్ ఇస్ కరెక్ట్ అండ్ దిస్ ఇస్ రాంగ్ అనేసి మనకు తెలుసు. ఎప్పుడు అడిగినాడు వాడు? ఈ ఇయర్ 2024లో అడిగినాడు. ఈజీ క్వశ్చన్, మిస్ కావచ్చా? మిస్ కాలేము మరి, ఎందుకంటే కాన్సెప్ట్ అది సింపుల్ క్వశ్చన్, అది మిస్ అయ్యే ఛాన్స్ లేదు దాంట్లో. నెక్స్ట్, సోషియో కల్చరల్ పాలసీస్. ఐడియా ఉందా? వుడ్స్ డిస్పాచ్ ఏ ఇయర్ ఎనీవన్ కెన్ టెల్ మీ? 1854లో వస్తుందన్న. ఎడ్యుకేషన్కి సంబంధించింది, అందుకే దాన్ని ఇక్కడ పెట్టాను చూడండి. సోషల్ కల్చరల్, ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి సోషల్ కల్చరల్లో పెట్టాను. వుడ్స్ డిస్పాచ్ ఇచ్చింది పర్సన్ పేరు ఐడియా ఉందా? ఆ మనిషి పేరు వచ్చేసి చార్ల్స్ వుడ్. వీడు అప్పట్లో హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. 1854లో గవర్నర్ జనరల్ డల్హౌసీకి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఒక పెద్ద రికమెండేషన్స్ ఇస్తాడు. ఆల్ దట్ రికమెండేషన్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ వుడ్స్ డిస్పాచ్. He was a president of Board of Control. In 1854, he submitted to Governor General Dalhousie the recommendations relating to education system in India. దాంట్లో కొన్ని పాయింట్స్ ఇచ్చినారు, చూద్దాం అసలు ఏవి కరెక్ట్ కాదని అడుగుతున్నాడు వాడు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ అని అంటే ఇక్కడ ఏముంటుంది అంటే దీంట్లో అప్పటిదాకా హ్యావ్ యూ హర్డ్ ఎనీ ఆఫ్ దిస్ టర్మ్ కాల్డ్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అని? ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు అదొక థియరీ పేరు వస్తుంది. ఏం తెలుసా? బ్రిటిష్ వాడు ఏమంటాడని అంటే, దీనికంటే ముందు ఐ హోప్ యూ షుడ్ ఆల్ హావ్ హర్డ్ అబౌట్ విలియం బెంటింగ్ టైంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది ఇండియాలో. ఓకేనా? ఆ మెకాలే అని చెప్పాను కదా, వాడు మెకాలే అండ్ బెంటింగ్ వర్ యాక్చువల్లీ క్లోజ్ అసోసియేట్స్ అండ్ దే టుగెదర్ బ్రాట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, but in the 1820s and 30s when they decided to finally bring English education in India, their intention was not to educate all the people of this country. Their intention was only to educate a small minority who will act as a link between the rulers and the people. మరి మిగతా వాళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేయాలని అంటే మీరు చేసుకోండి, మేము కొందరిని చేస్తాము, ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ విల్ ఎడ్యుకేట్ దెమ్. అందుకే ఆ థియరీ పేరు ఏమంటాం? డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. వీ విల్ గివ్ టు యూ, యూ గివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేసి అని అంటారు. బట్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఈ వుడ్స్ డిస్పాచ్లో బ్రిటిష్ గవర్నమెంట్ సెడ్ దట్ వీ విల్ నాట్ ఫాలో డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, వీ విల్ డైరెక్ట్లీ గివ్ ఎడ్యుకేషన్ టు ద మాసెస్ అని అంటాడు. మేమే గవర్నమెంటే స్కూల్స్ పెట్టేసి ఇస్తాం మేము ఎడ్యుకేషను అంటే, ప్రతి విలేజ్కు చిన్న స్కూల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్కి పెద్ద స్కూల్స్ ఉంటాయి, మళ్ళీ హైయర్ లెవెల్స్లో మీకు కాలేజెస్ ఉంటాయి, దానిపైన యూనివర్సిటీస్ ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా? కేజీ టు పీజీ, కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. టుడే ద ఎడ్యుకేషనల్ హైరార్కీ దట్ వీ ఫైండ్ ఇన్ ఇండియా టుడే ఇస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దిస్. దీంట్లోంచి చదువుకోండి ఇంపార్టెంట్ అని అడుగుతాడు వాడు, రిపీటెడ్లీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మరి ఎందుకు చెప్తున్నా మీకు, మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఏమన్నా బాధ. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ అని అంటే ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిషింగ్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఇట్ విల్ ఆల్సో ఎంకరేజ్ ప్రైవేట్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆన్ దెమ్సెల్వ్స్, దే కెన్ అవైల్ ఫర్ ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే నేను ఎట్లాగో పెడతా, గవర్నమెంట్ ఎట్లా పెడుతుంది, నువ్వు పెడతా అంటే నేను ఎంకరేజ్ చేస్తా, నీ గ్రాంట్స్ ఇస్తా నేను అని అంటది. ఇది ఉందా అని అంటే ఇది ఉంది నాన్న. దాంట్లో దేర్ వాజ్ అ ప్రొవిజన్ ఫర్ దిస్. Look at this. Establishment of universities were recommended. Yes, please. In fact, తెలుసా ఇండియాలో ఫస్ట్ వెస్టర్న్ స్టైల్ యూనివర్సిటీస్ ఎప్పుడు వచ్చాయి, ఎక్కడెక్కడ వచ్చాయి? మెడ్రాస్, కల్కటా అండ్ బాంబే యూనివర్సిటీస్, 3 యూనివర్సిటీస్ 1857లోనే వచ్చినాయి. 1857లో రివోల్ట్ అయిందా ఇండియాలో? దట్ ఈస్ ద సేమ్ ఇయర్ వెన్ ద ఫస్ట్ టైం మన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ ఉన్నాయి బ్రిటన్లో. ఆన్ దట్ బేసిస్ ఆ మోడల్ లాగా తీసుకొని ఇండియాలో ఇంకా మరి యూనివర్సిటీస్ పెట్టమని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఇదే వుడ్స్ డిస్పాచ్. ఎప్పుడు వచ్చింది అది? 54లో, 57లో 3 యూనివర్సిటీస్ పెట్టేస్తున్నారు వాళ్ళు. సో ఇది కూడా కరెక్టేనా మరి?
ఇది కరెక్టే. నెక్స్ట్ అన్న, ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ రికమెండెడ్. నో, కింద లెవెల్స్లో వర్నాక్యులర్ ఎడ్యుకేషన్ అలౌ చేస్తారు నాన్న వాళ్ళు. అంటే లోయెస్ట్ లెవెల్ ఇన్ ద బేసిక్ స్కూల్స్ ఇట్ విల్ బి వర్నాక్యులర్ అంటే నీ లోకల్ లాంగ్వేజెస్. మిడిల్ లెవెల్లో ఆంగ్లో వర్నాక్యులర్ అంటే వర్నాక్యులర్ చెప్తూ ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. బట్ అట్ హయ్యర్ లెవెల్ ప్యూర్లీ ఇంగ్లీష్. సో 3 విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. తీస్తున్నాను చూసుకోండి. మళ్ళీ కొంచెం చూస్తే భయం వేస్తుంది. నాకు చెప్పిన గుర్తుందా, ఆర్థర్ వెల్లేస్ వచ్చిండా, అట్లనే చేస్తాడు వాడు, సదా ఇస్తాడు వాళ్ళని. 3 ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాడు, ఫౌండర్స్ వీళ్ళ కాదని అడుగుతున్నాడు. కొంచెం అన్న నా క్లాసులు ఏన్షియంట్ ఇండియా ఏమైనా గుర్తుంటే మీకు ఇదైతే డిలీట్ చేయాలి, తెలియకపోయినా డిలీట్ చేయొచ్చు దీన్ని. వీడెవడు దీన్ని ఈ ఎస్టాబ్లిష్డ్ వాట్ ఆర్గనైజేషన్? థింక్ అండ్ టెల్ మీ, ఎనీవన్ వాంట్స్ టు టెల్? విలియం జోన్స్. చెప్పండి చిన్న, ఒక్కడన్నా చెప్పండి రా, బాధ పెట్టకండి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఆర్కియలాజికల్ సర్వే, అలెగ్జాండర్ కన్నింగమ్ నానా. ఎస్ ప్లీజ్, విలియం జోన్స్ గుర్తొస్తున్నాడా? చెప్పిన మీకు, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని వీడు పెట్టాడు కాబట్టి హీఈస్ నాట్ ద మ్యాచింగ్. ఓకే, ఇప్పుడు చెప్పు, ఇది ఆర్థర్ వెల్లెస్లీయా? ఎవడు? రిచర్డ్ వెల్లెస్లీ. సో ఇది రాంగ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్. మీకు ఇష్టం ఉంటే రాసుకోండి. సాంస్క్రిట్ కాలేజీని పెట్టించింది బనారస్లో. దెర్ వాజ్ అ పర్సన్ బై నేమ్ జానథన్ డంకన్. 1791లో పెడతాడు సాంస్క్రిట్ కాలేజ్. ఆ టైంలో మీ గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్. మరి విలియం జోన్స్ ఎవడరా బాబు అని అంటే మీకు తెలిసే, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో పెడతాడు అన్న. ఎనీవన్ నోస్ వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్? టు డూ రిసర్చ్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. వై? మన హిస్టరీ కల్చర్ తెలుసుకుంటే కదా మన వీక్నెస్ బయటపడేది. దట్స్ ఓన్లీ దెన్ దే కెన్ రూల్ అస్ ఈజీలీ. దట్ వాస్ ద ఎంటైర్ ఐడియా దేర్. ఇప్పుడు చూడండి, ఇది సాంస్క్రిట్ కాలేజ్, ఇంగ్లీష్ కాలేజ్ ఇది కాదు. ఇదేంటి మద్రసా అంటే ముస్లిం కాలేజ్ అది. వై డూ యూ థింక్ దీస్ పీపుల్ వర్ ఎస్టాబ్లిషింగ్ సాంస్క్రిట్ అండ్ అంటే హిందూ కాలేజెస్, ముస్లిం కాలేజెస్ ఎందుకు పెడుతున్నారు? స్టార్టింగ్లో ఐడియా ఉందా? అంటే వాళ్ళు ఇండియాకి వచ్చిన కొత్తలో వాళ్ళకి తెలియదు మరి నిజంగా ఇక్కడ భాష ఏం లా ఉంటుందో తెలియదు. సో టు లెర్న్ ద థింగ్స్, అండ్ దట్ ఈస్ వై ఇనీషియలీ దే ప్రమోటెడ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. బట్ బై 1830s, 1840s and all, they decided to promote what? English education. అప్పటిదాకా మాత్రం ఇవి చేశారు వాళ్ళు వీళ్ళంతా. ఓకే, which of the following led to the introduction of English education in India? 3 కరెక్ట్ అన్న. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఫస్ట్ టైం మీకు ఇట్ అలొకేటెడ్ 1 lakh rupees ఫార్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తుంది బ్రిటిష్ పార్లమెంట్ ఏమని, ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ పైసలు ఇచ్చేసింది వాడు. చూడు, 1,00,000 రూపాయలంట. ఏం మామూలు అమౌంట్ అది? ఏం చిన్న వాడు తీసుకుపోయేది లక్ష కోట్లు తీసుకుపోతున్నాడు. ఇక్కడికి వెళ్ళి ఎంత ఇస్తున్నాడు మనకి? 1 lakh ఇచ్చి ఎడ్యుకేట్ ఎంటైర్ ఇండియా. అంటే ఎట్లకెళ్తుంది అది? మరి వాళ్ళు కొట్లాడుకోరా? ఎక్కడ పెట్టాలరా ఈ పైసలు? అర్థమవుతలేదు వాళ్ళకి. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్సెల్స్ వేర్ షుడ్ దే ఇంప్లిమెంట్ దిస్ అలొకేట్ దిస్ మనీ. వెదర్ we should go for traditional education or should we go for modern education లో డిబేట్ లాంటిది వచ్చేసింది అన్న. ఇక్కడ చూడండి, GCPI జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ 1823లో ఇది పెట్టింది. విలియం బెంటిక్ అనే గవర్నర్ జనరల్ పెట్టాడు దీన్ని. విలియం బెంటింక్, GCPI. ఇవన్నీ వస్తాయి, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ NCERT లోంచి అడిగినాడు ఇవన్నీ. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. 1813లో అలొకేట్ చేశారు కదా, 1 రూపాయి స్పెండ్ చేయట్లేదు వీళ్ళు. ఇచ్చిందే 1,00,000, ఆ 1,00,000 కూడా స్పెండ్ చేస్తలేదు 10 సంవత్సరాల వరకు. చూడు ఎందుకు పెట్టి తెలుసా ఈ GCPI? అసలు ఎందుకు మీరు దీన్ని వై ఆర్ యూ నాట్ అలొకేటింగ్ దిస్ మనీ అని అంటే, సార్ వాళ్ళ బాధ ఏంటనంటే, బాబు దీన్ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి వాడాలా లేదా మోడర్న్ ఎడ్యుకేషన్కి వాడాలా అని మాకు అర్థం అవ్వట్లా అంటే అప్పుడు ఈ కమిటీ పెడతారు. ఈ కమిటీ చైర్మన్ ఎవడు తెలుసా? మెకాలే అని చెప్పాను ఇందాక, ఆడే మళ్ళీ అదే వస్తాడు వాడు. పెట్టించింది ఎవరినన్నా? బెంటింక్. బట్ దీని చైర్మన్ వచ్చేసి వాడు ఫుల్ పేరు రాస్తున్నాను, ఇప్పుడు చూసి రాసుకోండి, థామస్ బ్యాబింగ్టన్ మెకాలే. వీడి ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది ఒకటి, చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు వాడు. బ్యూటిఫుల్ అంటే వానికి బ్యూటిఫుల్, మనకు కాదు.
The policy of British education in India is to create a class of Indians who are Indian by blood and color, but Western by taste అంటాడు. అర్థమైందా? చూడ్డానికి ఎట్లుంటాడు బయటికి, ఇండియన్ లెక్కనే ఉంటాడు ఇలాగనలాగా, కానీ వాడు ఆలోచన టేస్ట్ ఎట్లుంటుంది, వెస్టర్న్ వాడు వెస్టర్నైజ్ అయిపోయింటాడు లోపల నుంచి, కానీ వాడికి తెలియదు. అదే వీడి బాధ అంతా. అందుకే వాడు డేంజరస్ ఫీల్. వాడు మీ సివిల్ సర్వీసెస్ తాత ఫాదర్ ఆడే. అవును, నీ ఎగ్జామ్ ఫస్ట్ పెట్టించింది వాడరా. ఆ కమిటీ తర్వాతనే ఫస్ట్ టైం ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా ఎగ్జామ్స్ లేకుండా నేను ఏం చేస్తావు తెలుసా? అవి హర్డ్ అబౌట్ ఎనీథింగ్ కాల్డ్ ప్యాట్రోనేజ్ సిస్టమ్. ఏం చేసేవాళ్ళు తెలుసా? బ్రిటిష్ ఇచ్చిన కంపెనీ ఉందా, వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళని అపాయింట్ చేసేసుకునేటోళ్ళు. బట్ తర్వాత దానికి అగెయిన్స్ట్గా వచ్చి ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయడం కాదు, ఇండియా మనకు చాలా ఇంపార్టెంట్, దానికి మెరిట్ బేసిస్ మీద అపాయింట్మెంట్ జరగాలి అని ఎగ్జామ్ తీసుకొచ్చే దాంట్లో ఆ మెకాలీ గడే. ఆ మెకాలీ ఇంకెంత ఇంపార్టెంట్ తెలుసా మీకు? రీసెంట్లీ మీకు పాలిటిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తుండన్న వాడు. CRPC 1 వస్తే చూసారా, మీ కోడిఫైడ్ లాస్ అవన్నీ, అవి కూడా వాడే. ఎందుకనంటే లా కమిషన్కి చైర్మన్ వాడే. ఎన్ని రా బాబు, లా కాడే, ఇంగ్లీష్ కాడే, సివిల్ సర్వీసెస్ కాడే. నిజంగా చిన్న వాడు చాలా కన్నింగ్ ఫెలో. వాడు చాలా నిజంగా నేను చదివిన వాడు చెప్పగలుగుతున్నా. ఓకే, వెన్ యూ రీడ్ అబౌట్ దిస్ మ్యాన్ యూ విల్ అండర్స్టాండ్. చాలా డేంజరస్ ఫెలో వాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక కాంట్రవర్సీ, ఓరియంటలిస్ట్ యాంగ్లిసిస్ట్ కాంట్రవర్సీ. ఇందాక అదే చెప్పాను. ఆ మనీ అలొకేట్ చేస్తావు, బట్ వేర్ టు యూజ్ దిస్ మనీ అనేది దే హ్యాడ్ అ డిబేట్ అమంగ్ దెమ్సెల్స్. ద ఓరియంటలిస్ట్ వర్ దోస్ పీపుల్ హూ వర్ సేయింగ్ దట్ వీ షుడ్ యూజ్ దిస్ మనీ ఫర్ ప్రమోటింగ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. యాంగ్లిసిస్ట్ ఆ పేర్లోనే ఉంది. దే వర్ సేయింగ్ దట్ వీ షుడ్ ప్రమోట్ వెస్టర్న్ ఆర్ మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలనేసి వీళ్ళు. సో మరి మూడు రిలేటెడ్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని అంటే ఎస్, ఆన్సర్ ఈస్ ఎస్. మీకు ఇష్టం ఉంటే ఇంకొకటి రాసుకోండి ఇక్కడ. ఫైనల్గా నాన్న ఈ డిబేట్ ఇది కాంట్రవర్సీయా? మరి ఫైనల్లీ యూ థింక్ అండ్ టెల్ మీ దిస్ కాంట్రవర్సీ ఎండెడ్ ఇన్ హూస్ ఫేవర్? యాంగ్లిసిస్ట్ ఫేవర్లోనే. అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని తీసుకొచ్చాడు బెంటిక్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835. బుక్లో లేదు, ఇష్టం అంటే రాసుకోండి. అది బెంటిక్ తీసుకొచ్చాడు. నౌ దిస్ ఈస్ నాట్ యాక్ట్ పాస్డ్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్. దిస్ వాజ్ యాక్ట్ పాస్డ్ బై బెంటిక్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇండియాలోనే ఉండి పాస్ చేశాడు. మామూలుగా యాక్ట్ అనగానే మనం ఏమనుకుంటాం, బ్రిటిష్ పార్లమెంట్లో చేశాడు. నాట్ లైక్ దట్. దే వర్ పాసింగ్ మెనీ యాక్ట్స్ ఇన్ ఇండియా ఆల్సో. It was English Education Act 1835 passed by Bentinck that finally resolved this controversy in the favor of Anglicists. And దీని తర్వాత వీళ్ళు డిసైడ్ అయింది ఏంటన్నా, ఇండియాలో ఏం ప్రమోట్ చేయాలా? మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందుకే మీకు ఇప్పుడు సాంస్క్రిట్ కాలేజీలు రావు, కల్కట్టా మద్రాసులు రావు, ఏమొస్తాయి? అన్ని ఇంగ్లీష్ 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 స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి రెండుకి. ఇక్కడేమో ఇక్కడ పాలసీస్ అని రాస్తున్నా, ఇక్కడేం రాస్తున్నా ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఆన్ ఇండియా. ఓకే, 2020 అడిగినాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కాన్సెప్చువల్ పాయింట్ చూసి చెప్పండి నాకు. దీనికైతే నిజంగా చదవాల్సిన అవసరం లేదు, కొంచెం మీకు వరల్డ్ హిస్టరీ కవర్ అయినా చెప్పొచ్చు మీరు. ఇవన్నీ మర్చిపోండి. ఇది కరెక్టా కాదా? మన హ్యాండిక్రాఫ్ట్ని నడవనిస్తాడా వాడు? ఎందుకు? మరి వాడి ప్రోడక్ట్స్ అమ్ముడు పోవు కదా, మళ్ళీ ఇక్కడ మనల్ని కూలగొట్టాలి కదా. ఏం చేసేవాడు తెలుసా నాన్న, మన ఎవరు వీవర్స్ ఉంటారా, మన వీవర్స్ వాళ్ళ లూమ్స్ ఉంటాయా, వాటిని ఇరగొట్టేసేవాళ్ళు. దే ఈస్ టు బ్రేక్ ద వీవర్స్ లూమ్స్. ఎవడైనా అయినా కూడా చేస్తుంటే ఏం చేస్తారు తెలుసా, వేళ్ళు కట్ చేస్తారు. అంత ఘోరం ఈ బ్రిటిష్ వాడు చేసేటోళ్ళు ఇవన్నీ వాళ్ళు. ఎస్ ప్లీజ్. ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ వర్ రూయిన్డ్ ఆబ్వియస్లీ టు ప్రివెంట్ కాంపిటీషన్ ఫ్రమ్ ఇండియన్ గూడ్స్ టు దేర్ మెషిన్ మేడ్ గూడ్స్. ఓకే, ఇది చూడండి. మషీన్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ లార్జ్ నంబర్స్. నో ప్లీజ్, అందుకే క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. ఏమంటున్నాడు వాడు? ఫస్ట్ హాఫ్ అని అంటాడు. మీకు ఐడియా ఉందా ఇండియాలో ఫస్ట్ టెక్స్టైల్ మిల్, కాటన్ టెక్స్టైల్ మిల్ పెట్టింది ఎక్కడ, ఎవరు అని? ఇష్టం అంటే రాసుకోండి. ఇండియాలో ఇండియన్ ఓన్డ్ ఫస్ట్ కాటన్ మిల్ in India was established in 1853 in Bombay by a Parsi businessman, Kobas G. Nonoboy. ఎప్పుడు వచ్చింది 1853 అంటే సెకండ్ హాఫ్. అది వీడు ఫస్ట్ హాఫ్ అడిగండి వీడు. Railway lines were laid in many parts of the country. No please.
మళ్ళీ ఇండియాలో ఫస్ట్ రైల్వే లైన్ కూడా అదే ఇయర్లో వస్తుందన్న 1853లోనే వస్తుంది. 1853 బాంబే టు థానే ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇండియాలో. బాంబే టు థానే ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇండియాలో. Was it the same time period when they were laying down railways in Punjab and Sindh? If you can recollect Harappa, Indus Valley civilization, చెప్పింట హరప్ప మొత్తం కూలగొట్టి వాడు బల్లాస్ట్ కోసం వేస్తాడు అవన్నీ. వేసాను అదే టైం పీరియడ్లో జరుగుతుంది అన్న. ఆ పంజాబ్లో సింధులో ఈ రైల్వే లైన్ వేసేటప్పుడు ఒక ఇంజనీరే అలెగ్జాండర్ కనింగమ్, వాడికి ఆ సీల్స్ దొరుకుతాయి, వాడు పబ్లిష్ చేస్తాడు, అవన్నీ వెళ్తుంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటన్నా ప్యాసింజర్ ట్రైన్. ఇండియాలో ప్యాసింజర్ కాదు, ముందు ఫస్ట్ తీసుకొచ్చింది వాడు గూడ్స్ ట్రైన్, కార్గో ట్రైన్స్ ఉంటాయన్న అవి తీసుకొచ్చిండు. అవి 1837లో ఫస్ట్ వచ్చింది, మద్రాస్లో వచ్చింది ఫస్ట్ కార్గో ఆర్ ఫ్రీట్ అంటాం దాన్ని. ఫ్రీట్ ట్రైన్ ఇన్ ఇండియా కేమ్ ఇన్ 1837 ఇన్ మద్రాస్. మద్రాస్లో తీసుకొచ్చినాడు. ఎందుకు తెచ్చింటున్నా ట్రైన్స్ వాడు? లోపలికి వెళ్ళి ఆ గూడ్స్ అన్ని గుంజుకో, రా మెటీరియల్స్ అన్ని గుంజుకొని మళ్ళీ ఏం చేయాలి, వాడి గూడ్స్ అన్ని డంప్ చేయాలి కదా మరి. ఎస్, అందుకే దే నెవర్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజ్ మచ్ యాజ్ దే ఇన్వెస్టెడ్ ఇన్ రైల్వేస్. ఐడియా ఉందన్న, ద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకనామిక్ దాంట్లో వీడు ఇన్వెస్ట్ చేసిండంటే రైల్వేసే. ఎందుకంటే అది లేకపోతే నీకు అంటే ఈస్ ఇట్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్పింగ్ యూ టు పెనట్రేట్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ఇండియా. రైల్వేస్ నాట్ ఓన్లీ హ్యాస్ ఎకనామిక్ యూటిలిటీ ఫర్ ద బ్రిటిష్, డస్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ పొలిటికల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా రైల్వేస్ వల్ల? చెప్తారు, ఆలోచించి చెప్తారా కూడా. ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అటు ఇటు, అంటే ఇంత పెద్ద ఎంపైర్లో ఆఫీసర్స్ క్యాన్ కోఆర్డినేట్ అమంగ్ దెమ్సెల్స్ మోర్ ఈజీలీ. క్యాన్ దీస్ పీపుల్ ఆల్సో క్రష్ రెబెలియన్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ లెస్ టైమ్? బికాస్ ఎంత పెద్ద ట్రూప్స్ అయినా ఎంతమంది అయినా పంపించవచ్చు మీరు తొందరగా అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి. నెక్స్ట్ హెవీ, అసలు ఇది చూడండి, స్టేట్మెంట్ కరెక్టేనా అసలు? హెవీ డ్యూటీస్ ఫర్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్స్. చేస్తాడా వాడు? ఎందుకు చేస్తాడు? చిన్నది సచిన చేయడు కదా వాడు. దేని మీద పెడతాడు వాడు? హెవీ డ్యూటీస్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్. చెప్పాలని అంటే ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ఓకే, ఇది కూడా చూసి చెప్పండి. 19th century మొత్తంలో జనరల్గా అడుగుతున్నాడు దీని వాడు. ఇది అవుతుందా? అవుతుందా? అవ్వదు. గ్రోత్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండియన్ ఓన్డ్ ఇండస్ట్రీస్ టు సమ్ ఎక్స్టెంట్ యాక్సెప్టబుల్. ఓకే, ఎందుకు అని అంటే మెల్లిమెల్లిగా ఇండియన్స్, ఇప్పుడు చూపించాను కావాస్ జీ నానాబాయ్ వచ్చిందా ఇండస్ట్రీస్, కొంచెం ఇండియన్ ఇండస్ట్రీస్ వచ్చినారు. నెక్స్ట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ప్లీజ్ థింక్ అండ్ టెల్ మీ వాట్ డూ యూ థింక్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్? Cash crops are being promoted more than food crops. Why? ప్రాఫిట్. ఇంకా వాడికి రా మెటీరియల్స్ అక్కడ కావాలన్నా, నువ్వు ఇక్కడ రైస్ ప్రొడ్యూస్ చేస్తా, వీట్ ప్రొడ్యూస్ చేస్తా అంటే వాడికి ఎందుకు? వాడికి ఏం కావాలి తెలుసా? కాటన్ కావాలి, వాడికి ఇండిగో కావాలా, వాడికి టొబాకో కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్స్లో హై రేట్స్ ఉంటాయి. ఎస్ ప్లీజ్. కాబట్టి కనీసే ఇది డినై చేయలేను నాన్న కంప్లీట్గా, బట్ యూ షుడ్ సెలెక్ట్ ద బెస్ట్ ఇన్ ద ఆన్సర్. ఇదైతే కంపల్సరీ జరిగిందా? దీనివల్ల ఎన్ని ఫైనాన్స్ వచ్చింది తెలుసు ఇండియాలో? చనిపోయేటోళ్ళు రా, లక్షల మంది చనిపోయేటోళ్ళం రా బాబు. ఎప్పుడన్నా మీరు ఫోటోలు చూస్తే మీరు చూడండి, ఇంటికి వెళ్ళేసి మామూలుగా చెప్పరు కానీ చూపిస్తే తెలుస్తుంది పిల్లలకి కదా. యాక్చువల్గా ఫెమైన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియన్, ఇంటికి వెళ్ళి చూడండి, ఒక ఫోటోలు చూడండి, 4 ఫోటోలు, మీకు తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుండేనో. ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ పాపులేషన్. ర్యాపిడా? అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా అంటే టు సమ్ ఎక్స్టెంట్ విల్ అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్? ఎస్ ఆర్ నో? అవుతుంది, కానీ ర్యాపిడ్ అని అంటే డెఫినెట్లీ కాదనేసి. సో ఆన్సర్ ఈస్ commercialization of Indian agriculture, where they were promoting more cash crops instead of food crops, so that they can use them as raw materials for feeding their industries and running their machines over there. Next, social religious reform movements ko vastunam. Next, ivi chudana, who among the following was associated with as a secretary with Hindu female school which later came to be known as Bethune? No, kadana, ఈశ్వరచంద్ర విద్యా. ఆయన పేరులోనే చూసుకోండి, విద్యాసాగర. విద్య అని అంటే ఎడ్యుకేషన్. అవును, మేము అట్లే గుర్తుపెట్టుకుంటాం. మేము ఏం చేయాలి? మళ్ళీ ఏదో ఒకటి టెక్నిక్ పెట్టుకోవాలి కదా మరి. విద్యాసాగర నిజంగా చిన్న ఈయన గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం చాలా చేస్తాడు ఈయన. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఆన్ ది స్కూల్. ఫాస్ట్గా రాస్తా అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేస్తాను నేను. మన టైం ఎంత వచ్చిన? గంట సేపు అయిపోయింది అప్పుడే.
బెత్యూన్ ఫీమేల్ స్కూల్. ఇది స్కూల్ లాగా స్టార్ట్ అయింది కానీ ఈవెన్చువల్లీ కాలేజ్ అయిపోతుంది అనేది. ఎస్టాబ్లిష్ ఇన్ 1849 బై అన్ ఇంగ్లీష్ పర్సన్ బై నేమ్ జేఈడి బెత్యూన్. పెట్టింది ఒక బ్రిటిషోడు 1849లో. లేటర్ ఆన్ ఇట్ బికేమ్ కాలేజ్ నానా, అండ్ ఇట్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్. India's first women's college. Now I hope you will understand there is a difference between girls school and women's college. చిన్న పిల్లలకి గర్ల్స్ స్కూల్, అడల్ట్ వాళ్ళకి ఉమెన్స్ కాలేజ్ అవుతుంది. ఇది ఇదే కాంటెక్స్లో ఇంకో ఎక్స్ట్రా పాయింట్ రాయిస్తున్నాను, రాసుకోండి. మరి ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ గర్ల్స్ స్కూల్ ఏది? ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ స్కూల్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1848, జస్ట్ 1 year బిఫోర్ దిస్. ఇదేమో క్యాల్కటా నాన్న, బెత్యూన్ స్కూల్ అనేది క్యాల్కటాలో ఉంది. ఇది బాంబేలో పెడతారు దీన్ని, మహారాష్ట్ర. ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ వచ్చేసి భీడేవాడ, బై ఫ్యామిలీ ఆఫ్ లో కాస్ట్ పీపుల్. జ్యోతిబా ఫులే ఆర్ జ్యోతిరావు ఫులే అని అంటారు ఆయనని, వినే ఉంటారు. ఆయన వైఫ్ వచ్చేసి కరెక్ట్ సావిత్రిబాయి ఫూలే. మీకు ఈమె ఇంపార్టెన్స్ తెలుసానన్నా, షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా, సావిత్రిబాయి ఫూలే. ఎస్ ప్లీజ్. అండ్ దర్ వాస్, వీళ్ళిద్దరు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే ఒక ముస్లిం లేడీ ఉంది, షేక్ ఫాతిమా. ఈమె చాలా మంది మర్చిపోతారు, బట్ తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి మా ఇంట్లో కావాలంటే పెట్టుకోండి స్కూలు అని ప్రోత్సహించింది ఆ ముస్లిం లేడీ షేక్ ఫాతిమా. ఈ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను చూడండి. కాదంబిని గంగులీ అని విన్నారేమన్నా? ఆమె కొన్ని పాయింట్స్ చెప్తాను చూడన్నా. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా. ఇది గ్రాడ్యుయేషన్ వచ్చింది ఫస్ట్ ఫీమేల్ ఈమె. ఇంకొక లేడీ ఉంది, షీ ఈస్ ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ ఇన్ ఇండియా, రాయిస్తాను ఇప్పుడు. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఇన్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సెషన్ జరిగేవి కదన్నా. ఫస్ట్ ఉమెన్ టు స్పీక్ ఎవర్ వాస్ కాదంబిని గంగులీ. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఈ స్కూల్లోంచి వచ్చిన వాళ్ళే అంత. ప్లీజ్ రాసుకోండి కొన్ని పాయింట్స్. ఫేమస్ అలుమ్నై ఎవరన్నా అలుమ్నై అంటే దాంట్లోంచి పాస్ అయిన వాళ్ళు. కాదంబిని గంగులీ, ఫాస్ట్గా. వన్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇండియా. వన్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇండియా. వీళ్ళు వచ్చింది క్యాల్కటా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ నాన్న. వన్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇండియా, క్యాల్కటా యూనివర్సిటీ నుంచి వచ్చారు. ది అదర్ లేడీ వాస్ చంద్రముఖి బాసు. ఈమె కూడా ఇదే స్కూల్ నుంచి వచ్చింది. షీ ఈజ్ ఆల్సో alumni of the same school. And 1 or 2 more points about Kadambini Ganguly. She is the first female doctor in India. And first woman speaker in INC. ఇంకొక లేడీ కూడా వచ్చింది ఈ స్కూల్లోంచి, సరళాదేవి చౌదరాని. ఈమెకు ఒక ఇంపార్టెన్స్ ఉంది మళ్ళీ. సరళాదేవి చౌదరాని, షీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ భారత స్త్రీ మహామండల. ఫస్ట్ నేషనల్ లెవెల్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. అప్పటిదాకా ఉమెన్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, చిన్న వచ్చాయి, కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఉందన్న. ఫస్ట్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. పెట్టింది 1910లో అలహాబాద్లో. ఇట్లాంటి వాళ్ళు పాస్అవుట్ అయ్యారు నన్ను ఈ స్కూల్లోంచి. ఫైన్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంపార్టెంట్ అన్న, ఆయన గురించి చదవండి కొన్ని పాయింట్స్. నాకు గుర్తుండి వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, బికాస్ నేను 2013 నుంచే తీసుకుంటాను మెయిన్లీ క్వశ్చన్స్ కదా. 2013 ముందు నాకు గుర్తుండి నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు 2 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి ఆయన మీద. ఎవరు? విద్యాసాగర్ మీద. కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ ఆయన, చదవండి.
అని బిసెంట్ వీళ్ళందరూ ఇంపార్టెంట్ ఒక రకంగా, దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా. నెక్స్ట్ వెరీ డిఫికల్ట్, కామన్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేదండి, ర్యాండమ్గా అడిగినాడు ఈ క్వశ్చన్. ఒక మ్యాగజైన్ విఠల్ విధ్వాన్సక్, ఫస్ట్ మంత్లీ జర్నల్ టు హ్యావ్ అన్టచబుల్ పీపుల్ యాజ్ ఇట్స్ టార్గెట్ ఆడియన్స్, వాస్ పబ్లిష్డ్ బై, రాసుకోండి పాయింట్, గోపాల్ బాబా వలంకర్. ఫాస్ట్గా రాయండి అన్న, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈయన రాసిన ఫస్ట్ జర్నల్ ఇది, విఠల్ విధ్వాన్సక్. దాని మీనింగ్ రాసుకోండి ఇంగ్లీష్. విధ్వాన్సక్ అని అంటే విధ్వంసం చేయడం అంటే ఏంటన్నా, డిస్ట్రాయ్ చేయడమా? హీఈస్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ సంథింగ్. వాట్ ఈస్ ఈ డిస్ట్రాయింగ్? ప్లీజ్ రైట్ డౌన్. డిస్ట్రాయర్ ఆఫ్ ద బ్రాహ్మణికల్, ఎందుకంటే దీస్ పీపుల్ వర్ అన్టచబుల్స్ కాబట్టి వాళ్ళకి ఎంతైనా కొంచెము కోపము ద్వేషం ఉంటుంది. సెరిమోనియల్, బ్రాహ్మణికల్ ఆర్ సెరిమోనియల్ పొల్యూషన్, దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం మేము అని అంటున్నాడు గోపాల్ బాబా వలంకర్. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా అంటే చెయ్యండి గోపాల్ బాబా వలంకర్ గురించి. ఏన్షియంట్ ఇండియాలో మనకు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ వచ్చిందా? ఆరియన్స్ వచ్చారు ఇండియాకి, ద్రవిడియన్స్ తొక్కేసినారు, ఎస్ అన్న. ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన థియరియా? ఎస్. దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, ప్లీజ్ రాసుకోండి. సపోర్టెడ్ ద ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఒక రకంగా మరి వాళ్ళు సఫర్ అయ్యారా అంటే అయినారు, దాన్ని డినై చేయలేము కానీ, బట్ దెన్ దెర్ ఆర్ అదర్ వేస్ టు డీల్ థింగ్స్ ఆల్సో. వేరే కూడా మనం డీల్ చేయాలి వీటిని. రెండు సైడ్లో చైతన్యం రావాలన్నా, అప్పర్ కాస్ట్లో లోవర్ కాస్ట్లో ఇద్దరు ఒకటే సైడ్ చేంజ్ అని అంటే కుదరదు. పైన వాళ్ళు చేంజ్ కావాలి, కొద్ది గొప్ప కింద నుంచి కూడా చేంజ్ అనేది రావాలి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏం చేస్తావు తెలియకపోతే వదిలేయాలా లేదా? ఇది దీంట్లో మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం లేదన్న, క్వశ్చనే లేదు. విఠల్ విధ్వాన్సక్ విన్లా, గోపాల్ వలంకర్ విన్లా, అసలు ఏడ తెలుస్తుంది మనకు? అది లైట్ తీసుకోవడం అట్లాంటివి. నెక్స్ట్ ఒక డెడ్లీ కేసు నాన్న, ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీయే, బాగుంటుంది చాలా. విన్నారు ఎప్పుడన్నా కేసు గురించి? చెప్పాలా కొన్ని పాయింట్స్? జస్ట్ రాయిపీలని పెద్ద కేసు ఇది, జస్ట్ వినండి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ కరెక్ట్, అది చెప్తాను, స్టోరీ చెప్తాను వినండి అన్న. దర్ ఇస్ దిస్ లేడీ రక్మాబాయ్. ఆమె 11 years ఉన్నప్పుడు, మన దగ్గర చైల్డ్ మ్యారేజ్ ఉండేవా? షీ వాజ్ మ్యారీడ్ టు అ బాయ్ ఆఫ్ 19 years. వాడు 19, ఈమె 11. పెళ్ళైనా కూడా ఈమెకి ఇంకా ప్యూబర్టీకి రీచ్ కాకపోయేసరికి ఈమె మదర్స్ ఇంట్లోనే ఉండేది. నాన్న చనిపోయినాడు, మదర్ వీడియోలాగా ఉంది కాబట్టి మదర్కి సపోర్ట్ ఉంటుందని ఇంట్లో ఉండిపోయింది. కొన్ని ఇయర్స్కి వాళ్ళ హస్బెండ్ నోటీస్ పంపించినాడు, ఎందుకు వస్తలేవు ఇంటికి ఇంకా అని. యు కమ్ టు హోమ్. మ్యారేజ్ అయిపోయింది కదా మనది, మరి ఇంటికి రా. ఇది చూడన్నా, అందుకే ఇంగ్లీష్ కూడా కొన్నిసార్లు రోల్ ప్లే చేస్తుంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. కాంజుగల్ ఇస్ అ టర్మ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యారేజ్. ఓకే, రెస్టిట్యూషన్ అంటే రీస్టోరింగ్. హూ డూ యూ థింక్ ఈజ్ ఆస్కింగ్ హూమ్? దట్ బాయ్ ఈజ్ ఆస్కింగ్. కోర్టుకి పంపించినాడు, కోర్టు నుంచి ఒక లీగల్ నోటీస్ పంపించినాడు ఈమెకి, వాళ్ళ ఫాదర్కి, స్టెప్ ఫాదర్కి యాక్చువల్గా. ఓకేనా, ఏమని పంపించినాడు? నా వైఫ్ నన్ను ఇంటికి పంపించండి, ఎందుకంటే ఆమె రానంటుంది. ఆమె వీడు పోయి కోర్టులో కేసు వేస్తాడు. కోర్టు ఏం చెప్పింది తెలుసా? దే గేవ్ అన్ ఆర్డర్ టు దిస్ గర్ల్, ఐదర్ గో టు యువర్ హస్బెండ్ ఆర్ గో టు జైల్ అంటాడు. ఏమేమంటారు తెలుసా? జైలు కన్నా పోతా కానీ వాందర్ బోన్. అవును, మళ్ళీ షీ రోట్ అ లెటర్ టు ద క్వీన్. ఎవరు? బ్రిటన్ క్వీన్ ఉంటుంది అక్కడ, ఆమెకి లెటర్ రాసింది ఈమె. నువ్వన్నా చూసి ఈ కేసు గురించి చూడు, ఆలోచించు అని అంటే, ఇక్కడ ఏమవుతుంది తెలుసా డిబేట్ మొత్తము? చైల్డ్ మ్యారేజ్లో ఏజ్ ఎంత ఉండాలి? ఎస్ ఆర్ నో? కాన్సెంట్ అంటే ఏంటన్నా? ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అంటే అంగీకారం. వెన్ దట్ గర్ల్ విల్ సే దట్ ఎస్ ఐ వాంట్ టు కమిట్ ద మ్యారేజ్ అనేసి. సో మొత్తం ఈ డిబేట్ అంతా రెండు అంశాల మీద. ఇక్కడ ఉమెన్స్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించింది కాదు. దేనికి సంబంధించిందన్న? ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి సంబంధించిన కేసు మొత్తం. ఒక లైన్ రాసుకోండి. ఇది ఈ కేస్ లెడ్ టు ద పాసేజ్ ఆఫ్ దిస్ యాక్ట్, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. 1891లో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది పాస్ చేసేసింది, బై విచ్ దే రేజ్డ్ ద మ్యారేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ 10 to 12 years కి పెంచారు. This case triggered a huge debate in India,
ఇంత చిన్న పిల్లలకి అవసరమా మ్యారేజ్ చేయడము అనే ఒక అంశం మీద చాలా పెద్ద డిబేట్ అయిందని. అది దయానంద్ సరస్వతి అని పేరు విన్నారా? ఆర్య సమాజ్ ఫౌండర్. ఆయన ఒక జోక్ చేసిండు ఒక అప్పట్లో. ఏమన్నాడు తెలుసా? హిందూస్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. మళ్ళీ నువ్వు పిల్లలు పుట్టేసరికి ఆమెనే పిల్ల, నువ్వు వాళ్ళ ఆమెను తల్లి అని అంటే ఎట్లా? అర్థమైంది నాన్న? హిందూస్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ చిల్డ్రన్ అంటాడు. నేను అంటలేను రో, ఇవాడు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా పెద్ద డిబేటు ఈ రెండింటికి సంబంధించి వెళ్ళింది నాన్న. నెక్స్ట్ కష్టం, మళ్ళీ ర్యాండమ్ క్వశ్చన్. యూనిటారియన్ కమిటీ టాబర్నాకిల్ ఆఫ్ విన్నావా? వినలేదా? ఏం చేయాలా? లైట్ వింటే ఓకే, వినలేదా అంటే లైట్ తీసుకోవడమే, టైం వేస్ట్ చేసుకోవడమే లేదు. వీటికి కొంచెం ఇంపార్టెంట్ పర్సనాలిటీ నన్ను యాక్చువల్గా. ఎవరైనా రాజా రామ్మోహన్ రాయ్ గురించి చదివినప్పుడు బ్రహ్మో సమాజ్ అని ఒక ఆర్గనైజేషన్ వస్తుంది, దాంట్లో చాలా కీలక పాత్ర వహించిండాడు. స్ప్లిట్ చేస్తాడు, స్ప్లిట్ అవుతుంది, ఎస్ ప్లీజ్ ఓకే, బట్ స్టిల్ అంతవరకు మన బుక్స్లో ఉంది. కానీ ఇవేవి కూడా బుక్స్లో లేవు ఈ మూడు. కానీ వాడు ఆ మూడు అడిగినాడు. అసలు కంప్లీట్లీ అది క్లూలెస్ నాన్న. నేను చాలా బుక్స్ ఎతికినాను కదా, ఇది ఆల్మోస్ట్ దొరకడమే కష్టం. ఈ టాబర్నాకిల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ అనేది వీడు కొంచెం ఎక్సెంట్రిక్ ఉండేవాడు అనమాట. వీడు వచ్చిన తర్వాత బ్రహ్మో సమాజ్ పాపులర్ అయింది ఒక రకంగా, బట్ అట్ ద సేమ్ టైం హీ వాజ్ వెరీ రాడికల్. కొత్తగా తీసుకొచ్చేసరికి ఈయన తీసుకొచ్చింది దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ ఆయన యాక్చువల్గా. వచ్చి ఈయన తీసుకొస్తే వీడేదో పాపులరైజ్ చేస్తాడని అంటే ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తున్నాడు అన్న. వీడు వచ్చిన తర్వాత బ్రహ్మో సమాజ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి దట్ గై కిక్ దిస్ పర్సన్ అవుట్ సైడ్ బ్రహ్మో సమాజ్. ఈయన వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మ సమాజ్ పెట్టుకుంటాడు ఈయన. అంటే కెన్ ఐ సే దిస్ గై కాస్ ద స్ప్లిట్ ఇన్ బ్రహ్మో సమాజ్? ఎస్ ప్లీజ్. కొన్ని రోజులు క్రిస్టియానిటీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ రామకృష్ణ పరమహంసని కలుస్తాడు, మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది, మళ్ళీ హిందూజంలోకి వస్తాడు. ఓ క్రిస్టియానిటీకి చూసిండు, హిందూయిజం చూసిండు కదా, ఆ రెండు బాగున్నాయి కదా అని చెప్పి కొత్త రిలీజియన్ తయారు చేస్తాడు. మిక్సింగ్ హిందూయిజం, ఫీచర్స్ ఆఫ్ హిందూయిజం, క్రిస్టియానిటీ, కొంచెం బుద్ధిజం తీసుకొని ఇది తయారు చేస్తాడు. ఇది టాబర్నాకిల్. అందుకే ఏమంటాడు? న్యూ డిస్పెన్సేషన్. అంటే ఇట్ ఈస్ నాట్ ప్యూర్ హిందూయిజం, నాట్ ప్యూర్ క్రిస్టియానిటీ, గుడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ ద రిలీజియన్స్ నుంచి తీసుకొచ్చేసి ట్రై చేస్తాడు. మీకు ఓపిక ఉంది రాస్తానంటే ఫాస్ట్గా రాసుకోండి. ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఆర్ రిలేటెడ్ టు కేశవ్ చంద్రసేన్. టాబర్నాకిల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్, దిస్ ఈజ్ ఒక మోనోథిజంని ప్రమోట్ చేస్తుందన, బట్ విత్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ రెండు కలిపి చేస్తుంది. టాబర్నాకిల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్. ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ అనేది కూడా ఆయన తీసుకొచ్చిండు, బట్ క్యాల్కటా యూనిటారియన్ కమిటీ అనేది తీసుకొచ్చింది రాజా రామ్మోహన్ రాయ్. క్యాల్కటా యూనిటారియన్ కమిటీ వాజ్ బ్రాట్ బై రాజా రామ్మోహన్ రాయ్. డిఫికల్ట్ క్వశ్చన్ ఇది కదా? ఇది డిఫికల్టా ఈజీయా? ఇది డ్యామ్ డిఫికల్ట్ అన్న. దీన్ని అసలు వదిలేయాలి ఎగ్జామ్లో. ఇది వదిలేస్తూ బాధపడాలా? ఎందుకు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఎవడు పెట్టాడు రా? కష్టం అది, ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. డన్. క్యాల్కటా యూనిటారియన్ కమిటీ మాత్రం రాజా రామ్మోహన్ రాయ్, ఈ రెండు మాత్రం ఈయన తీసుకొచ్చినాడు, కేశవ్ చంద్రసేన్. నెక్స్ట్ వీడు ఎట్లాంటి వాడు? ఇంకో పాయింట్ ఉంటుందన్న, మీకు గుర్తు తెలుసో లేదో. లైఫ్ అంతా చైల్డ్ మ్యారేజ్కి అగేన్స్ట్గా మాట్లాడాడు, వాని కూతురుకు వచ్చేసరికి చైల్డ్ మ్యారేజ్ చేస్తాడు. ఏమైతే మరి వాళ్ళ ఫాలోవర్స్ విడిపోతారా లేదా? మళ్ళీ విడిపోతారు. ఒకసారి కాదు, 2 సార్లు స్ప్లిట్ చేస్తాడు వీడు. సత్యశోధక సమాజ్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఫూలే, ఎస్ ప్లీజ్, డైరెక్ట్గా ఫూలే ఏది దీంట్లో? ఇప్పుడే చూసాం, ఫూలే ఈజ్ ఎ లోవర్ కాస్ట్ పర్సన్, యాంటీ అప్పర్ కాస్ట్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అవుతుందన్న. ఇది ట్రెడిషనల్ రెసిస్టెన్స్ అంటే ట్రైబల్ రివోల్ట్స్, పీస్ అండ్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ వస్తాయి, చూద్దారు ఫాస్ట్గా. ఇది ఒక బుక్ ఉంది, మీరు విన్నారో లేదో, స్పెక్ట్రమ్ అని మోడర్న్ ఇండియాకి చెప్తాను నాన్న, ఓకేనా? దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఉల్గులన్ అని అంటే అది వాళ్ళ ముండా రెబెలియన్ ఉందా, బిర్సా ముండా అనే వ్యక్తినన్నా, వాళ్ళ భాషలో ఉల్గులన్ అని అంటే ఒక పెద్ద రివోల్ట్ అని అర్థం. అది అడిగినాడు. ఓకే, ఇదైతే నాకు తెలిసి మరీ డిఫికల్ట్ కాదు. ఫర్ అ పర్సన్ హూ హెస్ డన్ ద బుక్ నా ఈజీగా పెట్టగలుగుతారు దీన్ని. ఉల్గులన్ ఈజ్ బిర్సా ముండాకి సంబంధించిన రివోల్ట్. ఇది సంతాల్. ఒకసారి చూడండి, ఇప్పుడున్న మీ ముర్ము ఉందా, ప్రెసిడెంట్ ముర్ము ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ ట్రైబ్ ఓన్లీ నాన్న, సంతాల్ ట్రైబ్ నుంచి వస్తుంది ఆమె. అప్పుడు సంతాల్స్ యాక్చువల్గా రిబెలియన్ చేస్తానన్న. ఇది ఎప్పుడు చేస్తారనంటే 1857 రివోల్ట్ జస్ట్ 1 year ముందు జరిగింది. 1855-56లో జరిగిన రెబెలియన్ ఇది.
సో బ్రిటిష్ వాళ్ళకి భయం వేసింది కొంచెం ఆ టైంలో, ఏదరే బాబు వీళ్ళని ఎట్లా ఒకట్లా, వీళ్ళు ట్రైబల్ పీపుల్ కాబట్టి వీళ్ళని కామన్ పీపుల్తో కలవనీయద్దు. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ వర్ నాట్ ఓన్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ బై ద బ్రిటిష్ బట్ బై ఇండియన్ నాన్ ట్రైబల్స్ ఆల్సో వర్ ఎక్స్‌ప్లాయిటింగ్ దెమ్. దే వర్ ఎంటరింగ్ దర్ ఏరియాస్, వాళ్ళని మందుకు అలవాటు చేయించడము, వాళ్ళ భూములు గుంజుకోవడము, అవన్నీ చేస్తున్నారు. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనేసి ఏం చేస్తున్నారు, ఏమేం చేశారు అని అంటే టెరిటరీస్ కాల్డ్ సంతాల్ పరగనాస్ వర్ క్రియేటెడ్. ఎస్, వాళ్ళని సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అట్లా అని చెప్పి బ్రిటిష్ వాడు అంత మంచోడు అనుకోకు. వాన్ బాధ ఏం తెలుసా, డివైడ్ అండ్ రూల్. ఈజ్ ఇట్ నాట్ అ కైండ్ ఆఫ్ అ డివైడ్ అండ్ రూల్ ఎసెన్షియలీ? బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్గా నెగిటివ్ కూడా చూడడానికి వీలు లేదని. ఎందుకు? డోంట్ యూ థింక్ ట్రైబల్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ? దే డూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆల్సో. ఆ యాంగిల్లోంచి చూస్తే పాజిటివ్ కూడా అనిపిస్తుంది అది. ఇట్ బికేమ్ ఇల్లీగల్ ఫార్ అ సంతాల్ టు ట్రాన్స్ఫర్ ల్యాండ్ టు అ నాన్ సంతాల్. ఇఫ్ యూ విష్ యూ కెన్ యాడ్ దట్ వన్ పాయింట్. ఒక యాక్ట్ కూడా పాస్ చేస్తానన్న వీళ్ళు, సంతాల్ పరగనాస్ టెనెన్సీ యాక్ట్. సంతాల్ పరగనాస్ టెనెన్సీ యాక్ట్ 1876లో పాస్ చేస్తారు. అండ్ దే క్లియర్లీ సెడ్ త్రూ దిస్ యాక్ట్ దట్ సంతాల్ అంటే ఆ ట్రైబల్ పర్సన్ ఆ ల్యాండ్ని నాన్ సంతాల్కి ఇవ్వలేడు అనేసి చెప్పేస్తారు క్లియర్గా. అంటే వేరే వాడు ట్రైబ్ అయినా వాడు సంతాల్ ట్రైబ్ కాకపోతే ఇవ్వకూడదు. నాన్ ట్రైబల్ని పక్కన పెట్టు, నాన్ సంతాల్కే ఇవ్వద్దు అనేసి రాస్తారు. నెక్స్ట్ ఐడియా ఉందా? తెబాగా మూమెంట్. ఇది కమ్యూనిస్ట్ పార్టీస్కి చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అన్న. స్టోరీ చెప్తాను, ఫాస్ట్గా రాసుకోండి. ఆ వర్డ్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. తెబాగా, భాగా అంటే పోర్షన్, తెబాగా అంటే 1/3. ఇది రాసుకోండి. ఇది బెంగాల్లో జరిగింది. తెబాగా మూమెంట్ ఇట్స్ అ పీసెంట్ రివోల్ట్ ఇన్ బెంగాల్. తెబాగా మూమెంట్ ఇన్ బెంగాల్లో జరిగిన పీసెంట్ రెబెలియన్. ఇది వయలెంట్ మూమెంట్, ఇది పీస్ఫుల్ మూమెంట్ కాదు. ఇట్స్ పీసెంట్ రెబెలియన్ లెడ్ బై ద కమ్యూనిస్ట్స్. కమ్యూనిస్టులు తీసుకొచ్చారు దీన్ని. అయితే దేర్ వర్ సమ్ పీపుల్ కాల్డ్ బర్గాదార్స్. ఆ వర్డ్స్ ఐఎమ్ రైటింగ్ ఇంపార్టెంట్. అవి వీళ్ళని షేర్ క్రాపర్స్ అంటారు. కెన్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద టర్మ్ షేర్ క్రాపర్స్? పంట పండిస్తాము, పండించిన తర్వాత షేర్ చేసుకుంటాం, ఇంత నీకు ఇంత ల్యాండ్ లార్డ్కి అనేసి. ద బర్గాదార్స్ నార్మల్గా ఏమయ్యేది నాన్న, వీళ్ళు కష్టపడేదంతా వీళ్ళ. ఎస్, ఎంత తీసుకుంటాడు తెలుసా వాడు ల్యాండ్ లార్డ్? హాఫ్ ఆఫ్ ద ప్రపోర్షన్ తీసుకునేటోడు అనమాట. దే టు టేక్ హాఫ్ ఆఫ్ ద ప్రొడ్యూస్ వాస్ గివెన్ టు ద ల్యాండ్ లార్డ్. అండ్ దీస్ పీపుల్ వర్ కాల్డ్ జోటేదార్స్. జోటేదార్స్ అనేవాళ్ళు. జమీందారుల లెక్కనే టైప్ ఆఫ్ జమీందార్స్, బట్ స్లైట్లీ బిలో లెవెల్ ఆఫ్ జమీందార్స్ కింద ఉండేవాళ్ళు జోటేదార్స్ అనేవాళ్ళు. వీళ్ళు దాదాపు 50% తీసుకునేవాళ్ళు. నౌ వాట్ దీస్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ ఇస్, వీ విల్ నాట్ పే 50, వీ విల్ పే ఓన్లీ 1/3. అందుకే ఆ పేరు ఏమొస్తుంది, తెబాగా. అంటే ఒక 3/4 ఇస్తాం మేము, 50% ఇవ్వము. దట్ ఈస్ ద డిమాండ్. వీ విల్ పే ఓన్లీ 1/3 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఫర్ యూ పీపుల్ అనేసి ఒక పెద్ద మొత్తంలో సాయుధ పోరాటం. యూ అండర్స్టాండ్ సాయుధ పోరాటం? ఇట్స్ అన్ ఆర్మ్డ్ రెబెలియన్, సింపుల్ రెబెలియన్ కాదు. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా నాన్న? ఎప్పుడు జరిగింది తెలుసా ఇది? 1 year బిఫోర్ ఇండిపెండెన్స్. దిస్ మూమెంట్కి ఇంపార్టెన్స్ మీకు పోస్ట్ ఇండిపెండెన్స్లో కానీ మీకు ఎక్కడన్నా ఎకానమీలో వస్తుండొచ్చు నాన్న. ల్యాండ్ రిఫార్మ్స్ అని విన్నారా? ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే? గవర్నమెంట్ స్టార్టెడ్ గివింగ్ అష్యూరెన్స్ టు ద పీసెంట్స్ దట్ వీ విల్ అబాలిష్ జమీందారీ సిస్టమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద ల్యాండ్ విల్ కమ్ టు ద టిల్లర్. దున్నేవాడికి భూమి వస్తుంది అనేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ. అవునా? ఎందుకు ఇచ్చారు తెలుసా? అర్థం చేసుకోండి. వాళ్ళు ఇవ్వకపోతే, నువ్వు ఆ ప్రామిస్ చేయకపోతే వాళ్ళు గుంజుకుంటారు భూములు. వాళ్ళు గుంజుకోవద్దని వాళ్ళని మభ్యపెట్టడానికి ఏం చేస్తాం, మేము ఇస్తాం. అర్థమైందండి? జస్ట్ ఇండిపెండెన్స్ ముందు జరిగిందన్న. ఎవరు లీడ్ చేస్తున్నారు? కమ్యూనిస్టులు. ఇండియాలో భయం ఏమవుతుందని అంటే, ఒకవేళ మనము పీసెంట్స్కి అష్యూరెన్స్ ఇవ్వకపోతే, ఏమని, మేము ఇస్తాం రా అని అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఇండియా కూడా చైనా, రష్యా లాగా కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వస్తుందేమో. అర్థమైందా? ఒక భయం ఉంటుందా లేదా? ఇట్లాంటి రివోల్ట్ అదే టైంలో తెలంగాణ జరిగింది తెలుసా? తెలంగాణ మూమెంట్ ఉంటుందని ఒకటి, తెలంగాణ రివోల్ట్, అది మూమెంట్ కాదు, సారీ, తెలంగాణ రివోల్ట్. పీసెంట్స్ 3,000 మంది, 3,000 జమీందారులను ఎలగొడతారు వాళ్ళు ఊళ్ళల్లోంచి. వీళ్ళందరూ ఎవరు? హిందూ అప్పర్ కాస్ట్లు.
ఎవరితో చేతులు కలుపుతారు తెలుసా? నిజాములతో చేతులు కలుపుతారు మళ్ళీ వీళ్ళంతా పోయి. ఎస్ ప్లీజ్, ఏమన్నా అంటే నిజాం మమ్మల్ని ఇట్లా చేసిన అట్లా చేసిన అంటారు కదా. మరి వీళ్ళందరూ అప్పర్ కాస్ట్ హిందూస్ అందరు ఎటు పోయినా నిజామ్స్. కొట్లాడేది ఎవరు? పీసెంట్స్. ఈ తెబాగా మూమెంట్ ఒకటి ప్లస్ తెలంగాణ రివోల్ట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు అర్థమైంది వీ షుడ్ గివ్ దెమ్ ప్రామిస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. మేము ఇస్తాము అని అంటే వాళ్ళు కూల్ డౌన్ అయ్యి అట్లీస్ట్ ఇట్లా గుంజుకోవడానికి ఎగబడరు కదా. దట్స్ వై ఆ ల్యాండ్ రిఫార్మ్స్. ఎందుకే వాడు ఆ క్వశ్చన్ కొంచెం రిలేటెడ్గా ఉంటుందన్న, ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇవన్నీ. నెక్స్ట్, నేను కమ్యూనిస్ట్ కాదు రోయ్, మళ్ళీ నాకు అస్సలు ఇష్టం ఉండదు కమ్యూనిజం అని అంటే. ఒకటే క్వశ్చన్ చెప్తాడు కానీ కమ్యూనిజం అంత ఇష్టం అయితే ఏం చెప్తా తెలుసా వాళ్ళకి? తెలుసు కదా, పోయి చైనాలో 2 సంవత్సరాలు ఉండిరా అంతే, దాంతో మాట్లాడను అంతేగాని ఓ అట్లా అని చెప్పి కమ్యూనిజంలో అసలు గుడ్ ఎలిమెంట్స్ లేవా అంటే అది కూడా తప్పే. మరి కమ్యూనిస్టులు కొట్లాడేది అనగబారిన జనాల కోసం కొట్లాడతారు కదా వాళ్ళు. ఎస్ ప్లీజ్, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అత్యాచారం ఉందా మన సొసైటీలో అంటే టూ మచ్. విలేజెస్లకు పోయి చూడు ఎట్లుంటుంది తెలుసా? దగ్గర కూడా రానియా నేను, ఏమ్రా కళ్ళెత్తున్నావు దేంచో అంతే ఉంటుంది తెలుసు కదా. దగ్గర కూడా రానివాడు వాడిని. వాడంటే సార్ నీ బాంచనానికి కూడా పోవాలి దగ్గరికి, పైన గొప్పోళ్ళకి వీళ్ళకి చాలా ఘోరంగా ఉంటుందండి. అవి చూసి మరి కమ్యూనిస్టులకి ఒకలాంటి పవర్ వాళ్ళకి సపోర్ట్ పెరుగుతుంటుంది అన్న. 1857 ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు, ఒక్కటే అడిగింది కూడా, అది కూడా వెరీ ఇండైరెక్ట్ క్వశ్చన్ అది యాక్చువల్గా. క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ 1857 అయిపోయింది. రివోల్ట్ అయిన తర్వాత దాన్ని అణిచేసిన తర్వాత క్వీన్ ఈస్ డైరెక్ట్లీ గివింగ్ అ మెసేజ్ టు ఇండియన్స్. ఏం మెసేజ్ పంపిస్తుంది చూసారు ఎప్పుడనేది? టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్ టు అనెక్స్ ఇండియా అండ్ అనెక్స్ ఇండియన్ స్టేట్స్ అని. అంటే ఇంకా మేము ఈ కింగ్డమ్స్ మేము అనెక్స్ చెయ్యము అనేసి ఓపెన్గా చెప్తుందన్న దీంట్లో. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిన వాడు? డిస్క్లెయిమ్ ఇక్కడ ఇట్లా ఇచ్చిన వాడు టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్. మామూలుగా ప్రొక్లెయిమ్ అని అంటే చెప్పడము, డిస్క్లెయిమ్ మామూలుగా డిస్క్లెయిమ్ చెయ్యలేదు అని అర్థం కదా. టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్, అనెక్స్ చేయమని వస్తుందా ఇది? దీని మీనింగ్ టు క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్. చూసి ఎట్లుంటుంది ఎగ్జామ్లో? జస్ట్ చిన్న ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ ప్రాబ్లం లేదు అక్కడ. ప్రాబ్లం దేంతో వస్తుంది? లాంగ్వేజ్. నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అనేది ఉంది అక్కడ. నాకు 2 అర్థమవుతున్నాయి అక్కడ సడన్గా చూస్తుంటే దాన్ని. టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్. ఓకే, నేను మామూలుగా అయితే ఇవి ఏం చెప్పుంటుంది తెలుసా నాన్న? ఈ కీపింగ్ దిస్ సెంటెన్స్ అసైడ్, యు నో వాట్ షీ సెడ్? షీ గేవ్ అ ప్రామిస్ టు ఇండియన్ కింగ్డమ్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ అనెక్స్ యూ ఫ్రమ్ ఎనీ నౌ ఆన్వర్డ్స్. మేము అనెక్స్ చెయ్యము అని చెప్తుంది ఆమె. ఎందుకైంటది తెలుసా? చాలా మంది యాక్చువల్గా ఆమెకి హెల్ప్ చేస్తున్నారు నాన్న. ఎవరికి? బ్రిటిష్కి. ఇన్ సప్రెసింగ్ 1857 రివోల్ట్ జరుగుతున్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి ఎవరో హెల్ప్ చేశారు తెలుసా? మన రాజులే హెల్ప్ చేసినారు. ఎందుకు అయిండొచ్చు? వై డూ యూ థింక్ మెనీ ఇండియన్ రూలర్స్ వర్ హెల్పింగ్ ద బ్రిటిష్ ఇన్ సప్రెసింగ్ 1857 రివోల్ట్? బికాస్ వాళ్ళ సేఫ్టీ ఎవడి మీద డిపెండ్ అయింది తెలుసా? బ్రిటిష్ వాడి మీద. బ్రిటిష్ వాడు ఉంటే వీళ్ళు సేఫ్గా ఉంటారు. కాబట్టి ఇవేం చెప్తుందంటే నేను మిమ్మల్ని ఇంకా అనెక్స్ చెయ్యను అనేసి చెప్తున్నాను. నెక్స్ట్, టు ప్లేస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ బ్రిటిష్ క్రౌన్. ఎస్ ప్లీజ్, బికాస్ టిల్ దట్ టైమ్ ఇట్ వాస్ కంపెనీ రూల్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, టు రెగ్యులేట్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రేడ్ విత్ ఇండియానా. కంపెనీనే ఖతం చేస్తుర్రా అని అంటే ఇంకా దానికి రెగ్యులేషన్ ట్రేడ్ చేసేది కాన్సెప్ట్ లేదన్న. సో ఇట్ షుడ్ బి 1 and 2 మోస్ట్. మళ్ళీ ఇక్కడ ఇదో బాధ 2 ఓన్లీ కూడా పెట్టిండు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ చూడండి అన్న, దాన్ని బట్టి దాన్ని మీకు తెలుస్తుంది అది.